శ్రీమాత్రే నమః. ఈరోజు నుండి మన అమ్మవారి దీవెన ఛానల్లో పరమహంస యోగానంద స్వామి గురించి ఒక యోగి ఆత్మకథని సుస్పష్టంగా సరళంగా చదివి వినిపించడం జరుగుతుంది. మీ అందరికీ అర్థమవుతుందని భావిస్తూ ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. మొదలు పెడుతున్నాను. అధ్యాయం 1. మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. అయితే పరమసత్యం అన్వేషణలో దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి. నేను పఠించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యోగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందింది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు, బాబిలోనియాకు పుట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు. అయితే నా స్మృతి పథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనకటి జన్మలో ఎప్పుడో నేను హిమాలయ మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టంగా జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక విచిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తుని కూడా లీలామాత్రంగా నాకు గోచరింపచేశాయి. పసితనపు నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే. అప్పట్లో నా నడవలేని స్థితిని, మనస్సులోని భావాల్ని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను. శారీరకమైన నా ఆసక్తను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభ్యర్థమైన తరంగాలు లేస్తూ ఉండేవి. గాఢమైన నా ఉద్రేకాలు, భావాలు నా మనసులోని అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి. ఇక నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళ బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను. ఆటబొమ్మలకి, కాలివేళ్ళకి పరిమితమని పెద్దవాళ్ళు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో నేను ఎన్నోసార్లు మంకుపట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాణ్ణి. మనసులో అలజడి, దాన్ని వెళ్ళబోసుకోవడానికి అలవి కాని శరీరం, ఈ రెండు దానికి కారణాలు. నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాబరా పడుతూ ఉండడం నాకు గుర్తే. అయితే మా అమ్మ లాలింపులు, గురు శబ్దానికి అంధకారాన్ని పారదోలేవాడు. అంటే గు అంటే అంధకారము, రు అంటే పారదోలేది అని గురుగీతలోని 17వ శ్లోకం తగిన అర్థాన్ని ఇస్తుంది. భగవద్ ధ్యానానికి సంబంధించిన ప్రాచీన